2014కు ముందు రొట్టెల పండగ. ఆ రోజుల్లో కనీసం ఈ యొక్క స్వర్ణాల చెరువులో హైజీన్ అనేది లేదు. బస్సులు, లారీలు, అంబులెన్సులు, మలమూత్రాలు కానీ దాంట్లోనే వదిలేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా నేను, ఇతర నాయకుల యొక్క సహకారంతో ఆ రోజు ఒక ఫేజ్ మనం ఘాట్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని నిధులు ఉండేవి కాదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో నిధులు ఉండే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ. ఆ సమయంలో ఫస్ట్ ఫేజ్లో ఘాట్ని కట్టడం జరిగింది. అలాగనే ఆడబిడ్డలు ఈ యొక్క బారా షాహిద్ దర్గాకి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే టాయిలెట్స్ ఉండేవి కాదు. ఎవరైనా సహబంతి భోజనం చూసాం కానీ టాయిలెట్స్ అన్నీ సహబంతిలో పోయే పరిస్థితి. గుంట తవ్వేసి ఒక చిన్న గుడ్డ కట్టేసి ఆడబిడ్డలు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండేది కాదు. ఆ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తప్ప బిడ్డలు రావడానికి కష్టపడుతున్నారు. 2014 తర్వాత ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. మాకు చెప్పారు, ఏమండి ఈ ఫెసిలిటీస్ ఉంటే మా పిల్లలు వచ్చేవాళ్ళు, గతంలో మా ఆడబిడ్డల్ని ఇళ్లలో వదిలి రావాల్సి వస్తుంది, ఇంకా మొక్కు తీర్చాలి కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పారు. దాని తర్వాత మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. దాదాపు 400 మొబైల్ టాయిలెట్స్ మన రాష్ట్రంలో ఉండేవి కాదు. పక్కన కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం 400 మొబైల్ టాయిలెట్స్. 1-2 సార్లు వాడిన తర్వాత ఆ మొబైల్ టాయిలెట్స్ వాడడానికి కానీ ఇబ్బందిగా ఉన్నింది. ఆ టైంలో 120 పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, బ్రహ్మాండమైన టాయిలెట్స్ కట్టాం. ఈరోజు ఇక్కడ భక్తుల కోసం ఉండడానికి కనీసం చెట్ల కింద ఉంటున్నాము. కనీసం మాకు ఏదైనా షెల్టర్ ఉంటే బాగుంటుందని అడిగితే ఆ రోజు ఇక్కడ ముసాఫిర్ ఖానా అని కట్టడం జరిగింది. అదేవిధంగా 2014-19లో ఇక్కడ ఉండే ప్రతి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. లేకపోతే ఇక్కడికి వస్తే పండక్కి అందరు బట్టలు ఎర్రగైపోయేది, మొహం ఎర్రగైపోయేది, జుట్టు ఎర్రగైపోయేది. మట్టి, ఎర్రమట్టి ఇది. సో అటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే కంఫర్ట్ తీసుకొని వస్తామో, ఫెసిలిటీస్ తీసుకొని వస్తామో ప్రజలు కానీ వస్తారు. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బారా షాహిద్ దర్గాలో అప్పుడు 14లో 4-5 లక్షల మంది వస్తున్నారు. క్రమేణా 14 లక్షలకు పెరిగారు. ఈ మధ్యలో 15 లక్షల దాకా వచ్చారు. నిన్న అయితే 18 నుంచి 19 లక్షల పైన ప్రజలు రావడం జరిగింది. ఈరోజు గొప్పగా చెప్పాల్సిన విషయం ఏముంది అనుకోవచ్చు, ఎప్పుడు చేసే క్లీనింగే కదా, ఎప్పుడు వచ్చే పోలీసే కదా అని. క్షణక్షణం కాపాడాల్సిన పరిస్థితి ప్రజలు. ఈరోజు పోలీస్ అధికారులు దాదాపు 150 మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో విడిపోయారు. నిమిషాల మీద ఆ తల్లిదండ్రులను, ఆ బిడ్డల్ని పిలిచి అప్పగించడం జరిగింది. 100 మంది ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళని వదిలిపోయారు. ఆ అంగడికాడు కూర్చోమని చెప్పి మర్చిపోయారు. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బిడ్డల దగ్గర వాళ్ళని అందించడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్, మోర్ దాన్ 1700 పీపుల్ ఈరోజు అంగుళం సర్వేలెన్స్ చేశారు. ప్రతి క్షణం కానీ భయమే. చిన్న బిడ్డలు దర్గా లోపల గంటలు క్యూలో నిలబడి ఎవరైనా ఒకరి కింద పడిపోతే స్టాంపేడ్ అయిపోతుంది. ఎవరు కావాలని తొక్కరు, ఒక్క కింద పడిపోతే నెక్స్ట్ తొక్కేస్తారు. ఎక్కడ కానీ చిన్న
ఇబ్బంది లేకుండా, దుర్ఘటనలు లేకుండా చేయాలంటే ఒకటి ఆ భగవంతుడి యొక్క దయ, రెండోది మన కృషి, పోలీస్ చేసిన కష్టం అని కానీ మేము అందరికీ మనవి చేస్తాం. ఎండలో నిలబడి ఈ 5 రోజులు ఎండలు కానీ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎండల్లో నిలబడి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది దాదాపు ఈ 5 రోజులకి 5,600 మంది, 5,800 మంది సిబ్బంది పనిచేశారు. ఎక్కడ కానీ ఈరోజు ఇబ్బంది లేకుండా శానిటేషన్ క్లీన్గా ఉందంటే అది మనకు గుర్తు రాదు. ఒక మనిషి పని చేస్తే ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? కాగితాలు పడిపోయి ఉంటాయి, తిని ప్లేట్లు పడిపోయి ఉంటాయి, వాళ్ళు తిని వదిలేసిన అన్ని భోజనం తినేసిన వస్తువులన్నీ పడిపోయి ఉంటాయి. నిమిషాల మీద క్లీనింగ్ జరిగింది. దానికి కమిషనర్ నందన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే హెల్త్ ఆఫీసర్, వాళ్ళతో పాటు చేసిన ఇంజనీర్సు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావాల్సిన ఎక్కడ కానీ మనకు కరెంటు కానీ ట్రిప్ అవ్వలేదు ఈ 5 రోజులు. ఎందుకంటే దానికి కావాల్సిన కెపాసిటీ, అక్కడ కావాల్సిన మనం ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడం, ఎక్కడ కానీ ఎల్సీలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ ఒక ప్రణాళిక. ఇంతమంది వస్తారు, ఇంత పవర్ అవసరము, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్ని డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేషన్. అలాగనే ఫైర్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా అక్కడ ఉండే ఘాట్ కాడ నీళ్ళని పంప్ అవుట్ చేయడం, అలాగనే ఇక్కడ ఉండే ప్రతి షాప్లో కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం, చిన్నవి ప్రతి అంగడిలో కానీ జాగ్రత్తగా చూడటం. ఇవన్నీ ఇంత మాబ్లో ఏ చిన్న డిపార్ట్మెంట్ మిస్ఫైర్ అయినా కంట్రోల్ చేయడం చాలా కష్టం. నేను చూశాను ఆదివారం సాయంత్రం 2 లారీలు, మన చెత్త తీసుకెళ్లే లారీ ఆడ ఆగిపోతే 1 గంట సేపు ప్రజలు అయోమయం అయిపోయారు. వచ్చే రద్దీ, ఐ హావ్ సీన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ దాన్ని ఒక 2 అవర్స్లో ఇమ్మీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయడం నిజంగా, లేదంటే చాలా ఇబ్బంది జరిగి ఉండేది. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద పండగ చేసినప్పుడు ఇన్ని లక్షల మంది, ఇక్కడ ఉండే స్థలము 15-16 ఎకరాలు, 17 ఎకరాలు. ఈ స్థలంలో ఆర్గనైజ్ చేయాలంటే దానికి ఒక ప్లాన్, ఇది ఊరికనే అయిపోలేదు. దీని వెనక ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ అందరూ దీని వెనక పనిచేయబట్టి ఇంత చక్కగా జరిగింది. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111.